విందాము కొద్దిసేపు. అందరు తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4, 5 వచనాలని మనము చదువుకుందాము. 4, 5, 6 3 వచనాలని చదువుకుందాము. చదువుతున్నాను, వినండి, గ్రహించండి. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి, వచనాలను చూడండి, పరిశోధించండి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సుంపోనియా వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే పడవేయబడును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షించాలి, పరిశోధించాలి. ఎందుకు అంటే, ఈ చదువుకున్న వచన భాగంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని పేరు నెబుకద్నెజరు రాజు. ఆయన ఒక దేశానికే రాజు కాదు, అతడు ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ప్రపంచం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క భూ గ్రహం మీద ఉన్న దేశాలన్నీ అని అర్థం వస్తుంది. ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు రాజు. ఉదాహరణకు భూమి మీద 210 దేశాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 210 దేశాలకు కలిగి ఒకటే రాజు ఉన్నాడు. ఈ ఒక్క రాజు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రాజు. ఇతని పేరు నెబుకద్నెజరు. ఇతడు ఉండే సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యము ముఖ్య కేంద్రముగా చేసుకొని ప్రపంచానికి రాజుగా ఉండుకుంటూ అక్కడి నుంచి ఆయన పరిపాలనా విధానాన్ని ప్రపంచమంతటికి వ్యాప్తి చేయిచున్నాడు. కనుక ఈ ప్రపంచరాజు చేసినటువంటి పని ఏమై ఉన్నదంటే, అతడు ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టాడు, ఒక పెద్ద ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమ చేసి దాన్ని ప్రతిష్ఠిత చేశాడట. ఆ ప్రతిమ ఎంత ఎత్తున్నది అంటే, మొదటి వచనము చూద్దాం, చూడండి ఒకసారి. ఇట్లుండగా, చూడండి, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయన మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. దీని ఎత్తెంతట? 60 మూరల ఎత్తు. వెడల్పు ఎంత? 6 మూరల వెడల్పు. ఇంత పెద్ద ప్రతిమను చేయించి ఒక పెద్ద మైదానం ఉన్నదట. ఆ మైదానం పేరు దూరాయన అనేటువంటి మైదానములో ఈ ప్రతిమను చేసి నిలువబెట్టించి దానికి ప్రతిష్ఠిత చేశాడట. నిలువబెట్టించడమే కాదు, దానికి ఆ ప్రతిమను ప్రతిష్ఠిత చేశాడట. ఆ కింది వచనంలో చూసినట్టయితే మనకు కనబడుతుంది. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరిని సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు రప్పించుటకును దూతలను పంపించగా అన్నాడు.
మామూలు యొక్క ప్రతిష్ఠిత కాదది. ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఉన్నటువంటి మంత్రులు, న్యాయాధిపతులు, తర్వాత ధనాగారాల మీద ఉండేటువంటి వారు, సేనాధిపతులు, ఎంతమంది అయితే ప్రపంచాన్నిలో ఉన్నటువంటి అనేకులు ఉన్నారో వారందరిని కూడా రాజు పిలిపించాడు. ఎందుకంటే అతడు ప్రపంచానికి రాజు కనుక తన మాటకు తన కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా రావలసిందే. న్యాయాధిపతులు కూడా వచ్చారట. న్యాయాధిపతులు వచ్చారు, సంస్థానాధిపతులు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఇంకా అధికారులు వచ్చారు, ధనాగారాల మీద ఉండేటువంటి వారు వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరిని కూడా పిలిచాడు ఈ యొక్క ప్రపంచ రాజు గనక. రాజు మాట అందరూ కూడా వినవలసిందే. విన్నప్పుడు, ఎందుకంటే రాజే దాన్ని ప్రతిష్ఠిత చేయిస్తున్నాడు, రాజే దాన్ని నిలబెడుతున్నాడు కనుక రాజు మాట అందరు విని అక్కడికి వచ్చి ఉన్నారు. అందరి సమక్షంలో ఆ ప్రతిమను ప్రతిష్ఠిత చేశారు. ఆ ప్రతిష్ఠిత అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుతున్న మాట ఏంటిదంటే, నెబుకద్నెజర్ వారందరితో చెప్పుతున్నాడు, ఓ ప్రజలారా, నా పరిపాలన కింద, నా అధికారం కింద ఉన్న ప్రజలారా, నేను మీతో చెప్పుతున్న మాట వినండి. ఇదిగో ఇప్పటి నుంచి ఇక్కడ అనేకమైన వాయిద్యాలు వాయించబడతాయి. ఆ వాయిద్యాలు ఏమేమి వాయిద్యాలు వాయించబడతాయో కూడా అందులో రాయబడ్డది. చూద్దాం ఒకసారి. 3వ వచనంలో, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజాకు నెబుకద్నెజర్ నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు కూడి వచ్చి రాజాకు నెబుకద్నెజర్ నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సుంపోనియా వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి అన్నాడు. ఎప్పుడైతే ఈ వాయిద్యాలన్నీ వాయించబడుతున్నాయో, ఎప్పుడైతే ఈ వాయిద్యాలన్నీ మ్రోగిస్తారో, ఆ వాయిద్యాలు మోగించే సమయానికి దాని శబ్దము మీరందరికీ వినబడినప్పుడు మీరందరూ చేయవలసిన పని ఏమిటంటే, ఈ ప్రతిమకు అందరూ సాగిలబడి నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైతే ఈ ప్రతిమకు సాగిలబడి నమస్కారం చెయ్యరో వానిని మండుచున్న అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడతారు అన్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ? ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యరో వారిని తక్షణమే మండుచున్న అగ్ని గంధకములు గల గుండములో వేయబడతారు, జాగ్రత్త అని రాజు హెచ్చరిక చేశాడు. ఇప్పుడు రాజు చెప్పిందే చట్టం, రాజు చేసేదే న్యాయం. రాజుని ఆ దినాలలో దేవుడుగా పూజించేవారు, కొలిచేవారు. ఎందుకంటే ఆయన ఒక్క దేశానికే రాజు కాదు, యావత్ ప్రపంచమంతటికి రాజు. కనుక రాజు మాట తీసేసిన వారు ఎవరైనా ఉంటారా? రాజు మాట ఏమైనా ధిక్కరిస్తారా? రాజు మాట ధిక్కరిస్తే వారిని చంపేయమనే ఆజ్ఞ జారీ చేశాడు. ఇంకా రాజుకు భయపడకుండా ఎవరుంటారు? ఎవరు కూడా రాజు మాట ధిక్కారం చేయకుండా ఉండలేరు. ఒకవేళ ధిక్కారం చేస్తే
చంపివేయబడతారు. కనుక ఆ విధానంలో రాజు ఒక శాసనాన్ని చేసి చట్టాన్ని చేసి నిలవబెట్టాడు. ఎప్పుడైతే చట్టాన్ని చేసి శాసనాన్ని చేసి నిలవబెట్టాడో ఆ దేశంలో అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు, మొక్కుతున్నారు. కానీ అక్కడికి ఒక ముగ్గురు యూదులలో నుంచి, యూదా జనాంగంలో నుంచి నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశంలో నుంచి కొంతమంది యవ్వనస్తులను ఆ దేశంలోనికి తీసుకొచ్చుకున్నాడు. నలుగురిని తీసుకొచ్చుకున్నాడు. ఆ నలుగురు ఎవరయ్యా? దానియేలు, షద్రకు, మెషకు, అబద్నెగో. అప్పుడే నలుగురు యవ్వనస్తులను ఆ దేశంలోకి తీసుకొచ్చుకొని వారికి కల్దీయుల విద్య నేర్పించాలి అని ఆ యొక్క రాజు కింద ఉండే మంత్రులకు ఆజ్ఞ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? యూదులలో నుండి వచ్చారు. యూదులు ఎవరు? దేవుని పిల్లలు. యూదులంటేనే దేవుని యొక్క జనాంగము. యూదులంటేనే దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలు కనుక దేవుడికి వారికి ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి కనుక ఆ ఆజ్ఞలను వారు పాటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదులకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చూసినట్టయితే నిర్గమకాండంలోకి రండి. మొట్టమొదటిసారిగా యూదులకు దేవుడు అంటే యూదులనగా దేవుని ప్రజలు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన కట్టడాలు, ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. దేవుడిచ్చిన కట్టడాలను, ఆజ్ఞలను వాళ్ళు తూచా తప్పకుండా పాటించేవారు. కొన్ని మనుషులు పెట్టే ఆజ్ఞలు, కట్టడాలు ఉంటాయి, కొన్ని దేవుడు పెట్టే కట్టడాలు ఉంటాయి. కనుక వారు దేవుడు పెట్టిన కట్టడాలకు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు వారు లోబడి నడుచుకునేటువంటి వారు. కనుక నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనంలో దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి పదాజ్ఞలు కనబడుతున్నాయి. ఈ పదాజ్ఞలో మొదటి ఆజ్ఞ మనం చదువుకుంటున్నాం, చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక మాట దేవుడు ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన వాడను, నేనే మిమ్మల్ని కలగజేసిన వాడను, సృష్టించిన వాడను. కనుక నేనే ఒకడనే దేవుడను. కనుక మీరు నన్ను మాత్రమే పూజించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అంతేగాని మీరు ఏ యొక్క రూపమును చేసుకోకూడదు అన్నాడు. ఏమేమి రూపాన్ని చేసుకోవద్దన్నాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అందే కానీ ఎలాంటి రూపమైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి మొక్కకూడదు అన్నాడు. కనుక పైన ఆకాశం అందు కొన్ని రూపములు కనబడుతున్నాయి మనకు.
ఏమేమి రూపాలట అవి? సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి. వాటిలో ఏ రూపము నువ్వు చేసుకోకూడదు. ఇంకా భూమి మీద కొన్ని రూపాలు కనబడుతున్నాయి, కొన్ని ఆకారాలు కనబడుతున్నాయి. పక్షులే కానీ, జంతువులే కానీ, మనుషులే కానీ, జలచరములే కానీ, అలాంటి రూపాలు. ఇంకా భూమి కింద మనకి ఏమున్నాయో మనకి ఇంకేం కనబడతలేవు. కనుక మీరు పక్షుల రూపము కానీ, జంతువుల రూపము కానీ, మనుషుల రూపము కానీ, ఏది ఎలాంటి రూపమైనా మీరు చేసుకోకండి. సూర్యుని రూపము కానీ, చంద్రుని రూపము కానీ, నక్షత్ర రూపం కానీ చేసుకోకండి. ఎందుకు అనంటే నక్షత్రాలను చేసిన వ్యక్తి ఆయన, సూర్యుడిని చేసిన వ్యక్తి ఆయన, చంద్రుడిని చేసిన వ్యక్తి ఆయన, మనుషులను చేసిన వ్యక్తి ఆయన, ఈ జంతువులను చేసిన వ్యక్తి ఆయన, జలచరములను చేసిన వ్యక్తి ఆయన. కనుక అవన్నీ నేను చేసిన నా సృష్టే. కనుక మీరు అలాంటి రూపాన్ని ఏమి రూపాన్ని చేసుకోకండి, వాటికి మీరు సాగిలపడకండి, వాటికి మీరు మొక్కకండి అని దేవుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకు? విగ్రహం అనేది మనుషులు చేసుకున్నటువంటి ప్రతిమలు ఎలాంటివో చెబుతున్నాడు. 115వ కీర్తన తీయండి. ఇప్పుడు కీర్తన గ్రంథము 115వ కీర్తనలో ఓ చక్కటి మాటని అక్కడ రాయించి పెట్టాడు. కీర్తన గ్రంథము 115వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారుని, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారయ్యుందురు. చూశారండి? వాటికి అన్ని రకాలుగా ఒక వస్తువుని తీసుకుంటున్నాం, ఓ వెండిని తీసుకుంటున్నాం. ఆ వెండికి ఏమన్నా ప్రాణం ఉంటుందా? ఒక బంగారం తీసుకుంటున్నాం, బంగారానికి ఏమన్నా ప్రాణం ఉంటుందా? ఒక రాయిని తీసుకుంటున్నాం, రాయికి ఏమన్నా ప్రాణం ఉంటుందా? ఇవన్నీ నిర్జీవమైన వస్తువులు. ఈ నిర్జీవమైన వస్తువులలో వాటికి ప్రాణము లేదు కనుక అవి మాట్లాడవు అంటాడు. అందుకనే ఇక రాయి మాట్లాడుతుందండి, బంగారం మాట్లాడుతుందా? వెండి మాట్లాడుతుందా? పోనీ ఒక చెట్టు మాట్లాడుతుందా? ఒక కర్ర మాట్లాడుతుందా? అంటే ఇవన్నీ కూడా జీవము లేనటువంటి వస్తువులతోని మనుషులు తీసుకొని వాటిని ఒక ఆకారముగా, ఒక రూపముగా చేసి వాటికి మనుషుల రూపము లెక్కన చేస్తున్నారు. కళ్ళు పెడుతున్నారు, ముక్కు పెడుతున్నారు, నోరు పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారట. ఇవన్నీ పెట్టి ఎప్పుడైనా మాట్లాడిస్తున్నారా? వాటితోటి ఎప్పుడైనా మాట్లాడుతున్నాయి అవి? ఇది వరకు ఎప్పుడన్నా మాట్లాడినా ఎక్కడన్నా? అవి ఎక్కడ కూడా మాట్లాడేటివి కావు అని దేవుడే చెబుతున్నాడు. ఎందుకంటే మనుషులే వాటిని ఒక వెండితో రూపం చేస్తున్నారు, బంగారంతో రూపం చేస్తున్నారు, కర్రతో ఒక రూపం చేస్తున్నారు. ఇవన్నీ చేసిన వారు కూడా వాళ్ళు కూడా విగ్రహము లాంటి వారేనట. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి కూడా రండి, ఒక మాట చెప్తాను. అక్కడ కూడా ఒక మాట రాసి ఉన్నది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను, 14 వచనం వరకు. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశము క్రింద ఉండకుండాను నశించును అన్నాడు. చూశారండి దేవుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశము క్రింద ఉండకుండా నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను,
తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రప్పించును. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీయూ లేదు. ఏం లేదట, అందులో ప్రాణము లేదు అన్నాడు. అందుకని ప్రాణము లేనివి, ఈ ప్రాణము లేని ప్రతిమలకు ప్రాణము లేని యొక్క రూపాలు చేసుకొని ఇలాంటిది ఒక పెద్ద విగ్రహము చేయించి ఆ నెబుకద్నెజర్ రాజు నిలబెట్టి దానికి ప్రతిమకు నమస్కారం చేయమంటే ఈ వాక్యము తెలిసినటువంటి యూదులు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారా? చెయ్యరు. ఎందుకు? మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మా దేవుడు సజీవుడు, మా దేవుడు మాటలాడే దేవుడు, మా దేవుడు విశ్వాన్ని సృజించిన దేవుడు, మా దేవుడు ప్రపంచాలను నిర్మించిన దేవుడు, ఆకాశంలో నుంచి గాలిని రప్పించే దేవుడు, నక్షత్రాలను చేసిన దేవుడు, సూర్యుని చేసిన దేవుడు, చంద్రుణ్ణి చేసిన దేవుడు, నదులను చేసిన దేవుడు, సముద్రాలను చేసిన దేవుడు, చివరికి మానుషులను కూడా సృజించిన దేవుడు. మా దేవుడు అలాంటి దేవుడు తప్ప మేము నీవు పెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము నెబుకద్నెజర్ రాజా అని ఆ దేశంలో నుంచి ఒక ముగ్గురు లేచారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకు దేవుడి గురించి తెలుసు గనక, దేవుని వాక్యము దేవుని మాటలు తెలుసు గనక అదంతా మాయ అన్నాడు, అందులో ప్రాణము లేనిదన్నారు. గా ప్రాణము లేని బొమ్మకు ప్రతిమకు మేమెందుకు నమస్కారం చేస్తామయ్యా? మా దేవుడు ఏ ప్రతిమకు నమస్కారం చేయకు అన్నాడు. మా దేవుడు ఏ విగ్రహమునకు మీరు పెట్టుకోకండి, మొక్కకండి అన్నాడు. మేము అలా మొక్కితే మేము చేసిన తప్పిదములు, మేము చేసిన పాపములు మా పిల్లల మీదికి 3-4 తరములకు రప్పిస్తానన్నాడు. కనుక మేము దీనికి సాగిలపడి నమస్కారం చేస్తే మేము చేసిన పాపమును బట్టి మా వెనుక మా పిల్ల తరములకు 3-4 తరములకు శిక్ష వస్తుందన్నాడు దేవుడు. కనుకనే అందును బట్టి మేము ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యమని ఆ దేశంలో నుంచి 3 యవనస్తులు లేచారు. వారి పేరు ఎవరట? షద్రకు, మెషకు, అబద్నెగో. వీరు 3 లేచి అక్కడ చెబుతున్నారు, రాజా మేము నువ్వు పెట్టించిన ప్రతిమకు నమస్కారం చెయ్యము, మా దేవునికే తప్ప మరి మేము దేనికి కూడా నమస్కారం చెయ్యము అన్నారు. అప్పుడు అందరూ అక్కడ వాయిద్యాలు వాయిస్తుంటే ప్రజలందరూ అక్కడికి వచ్చి దానికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ 3 వ్యక్తులు మాత్రం దానికి సాగిలపడి నమస్కారం చేయకుండా నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు చూశారు, అక్కడ ఉన్న అధికారులు చూశారు. రాజు పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకుండా ఈ 3 నిలబడి ఉన్నారు, నమస్కారం చేయకుండా ఉన్నారు అని రాజుకు ఫిర్యాదు చేశారు వీళ్ళ 3 మీద. అప్పుడు వీళ్ళు 3 వెళ్ళి రాజుకు చెప్తున్నారు, రాజా నీవు పెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయకుండా 3 వ్యక్తులు ఉన్నారయ్యా, వారు నీ మాటను వినడం లేదు అని అతని మీద ఫిర్యాదు చేసినప్పుడు రాజుకు కోపం వచ్చేసింది. రాజుకు కోపం వచ్చేసి ఆ రాజు అంటున్నాడు, నా శాసనాన్ని నా చట్టాన్ని ధిక్కరించిన వారెవరు ముందుకు తీసుకురండి అని పిలిచాను. అప్పుడు ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో రాజు సముఖంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాజు చూస్తున్నాడు వాళ్ళ 3. ఏమయ్యా, నేను పెట్టించిన ప్రతిమకు మీరు ఎందుకు నమస్కారం చేయడం లేదు అని అడిగాడు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, రాజా మేము మా దేవునికి తప్ప
మేము దేనికి కూడా నమస్కారం చెయ్యము అన్నారు. ఒకవేళ మీరు నమస్కారం చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసా అని మళ్ళీ ప్రశ్న వేశాడు. అవును రాజా తెలుసు, నువ్వు చాటించావు కదా, నువ్వు చెప్పావు కదా, దీనికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తానని నువ్వు చెప్పావు, చట్టం చేశావు కదా, తెలుసు అన్నారు. అయినా వారికి ఇంత కూడా భయపడతలేరు, ఇంత కూడా జనుకుతలేరు. అప్పుడు రాజుకోదు వీరి ధైర్యం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. నేను రాజుని, ఇంత కూడా మీరు ఏమాత్రము అధైర్యపడకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా దేవుడు మా పక్షమున ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్నాడు. మా దేవునికే మేము భయపడతాం తప్ప మేము ఏ మనుషునికి కూడా మేము భయపడము, ఏ రాజుకు కూడా మేము భయపడము, ఏ అధికారికి నాయకునికి మేము భయపడము. మేం భయపడవలసిందల్లా ఒక్కటే, మా దేవునికి తప్ప మేము ఎవరికి భయపడము అన్నారు. అప్పుడు రాజుకు ఇంకింత ఆగ్రహం వచ్చేసింది, ఇంకింత కోపం వచ్చేసింది. సైనికులను పిలిచారు, భటులను పిలిచాడు. పిలిచి అంటున్నాడు, సైనికులారా, ఇదిగో వీరు నా మాటను లెక్క చేయడం లేదనక అగ్ని గుండాన్ని 7 అంతలు చేయండి అన్నాడు. ఎన్ని అంతలంట? 7 అంతలు చేయండి, మండించండి అంటే అప్పుడు రాజు మాట మీదకి వెళ్ళి అక్కడ ఉన్న భటులు అందరు వెళ్ళి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేశారట. అప్పుడు వీరి చేతులు కట్టారు, తీసుకెళ్ళి అగ్నిగంధకముల గుండంలో పడవేశారు. ఆ పడవేసే వారి చేతులు కాలిపోయి వారే సచ్చారు తప్ప ఈ 3 వ్యక్తులు అగ్నిగుండంలో పడ్డారు, అగ్నిగుండంలో తిరుగుతున్నారట. ఎంతమంది తిరుగుతున్నారు? 4 తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేసింది ఎంతమందిని? 3 వేశారు. ఆ రాజు చూస్తున్నాడు, అందులో 4 కనబడుతున్నారు. ఒకని రూపమాట దేవతల రూపం వల్ల కనబడుతుంది అన్నాడు. అప్పుడు మంత్రులను పిలిచి, న్యాయాధిపతులను పిలిచి, అందరిని పిలిచి చెబుతున్నాడు, మనం ఎంతమందిని వేసాము? 3 వేసాము, కానీ నాకు 4 కనబడుతున్నారు. అందులో ఒక వ్యక్తి రూపము దేవతల రూపం వలె ఉన్నది అంటున్నాడు. చూడండి, ఆ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 17వ వచనం చదువుతున్నాను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున ఉండకుండా ఆయన మమ్మను రక్షించుటకు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన షద్రకు మెషేక్ అబేద్నెగోలను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యమంతటిలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలిపించి షద్రకు మెషేక్ అబేద్నెగో బంధించి వేడిమి గల మండుకుంటున్న గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నబాడున 3 వేడిమి కలిగిన మండుచున్న గుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదైనందున షద్రకు మెషేక్ అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మెషేక్ అబేద్నెగోలను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకముల చేత అగ్నిగుండంలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము వలె పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వ్యక్తి రూపము ఎలాంటి రూపం అంటే అది దేవతల వలె రూపం కనబడుతుందట. వారికి ఏమాత్రం అగ్నికింత అంటకుండా
ఆ 4వ వ్యక్తి వారిని అగ్నిలో నుంచి కాపాడుతూ ఆ గుండంలో సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. అప్పుడు రాజుకు మనోనేత్రములు వెలిగించబడ్డాయి. భటులను, సైన్యములను మళ్ళీ పిలిచాడు. అయ్యా, వారిని బయటకు తీయండి అన్నాడు. అప్పుడు ఆ మనుషులను బయటకు తీశారు, 3. వారి దగ్గరికి వెళ్ళి చూస్తే అగ్ని వాసన కానీ ఏమంతయో వారికి అంటకుండా కాపాడబడ్డారట. ఏమాత్రం అగ్ని వాసన కూడా తలగకుండా, అగ్ని వాసనే వారికి లేకుండా, వారి వస్త్రములు ఏమాత్రం కాలిపోకుండా ఉన్నపాటున నిలబడ్డారు. అప్పుడు రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఈ కార్యం? అందరూ చూస్తున్నారు, వేదిక చూస్తుంది, సేనాధిపతులు, మంత్రులు, న్యాయాధిపతులు, సహస్రాధిపతులు అక్కడికి వచ్చిన అందరూ వచ్చి చూస్తున్నారు. వారికి ఏమాత్రము అగ్ని వాసనకి ఇంతంతా కూడా తలగకుండా ఉన్నట్టుగా చక్కగా బయటకు వచ్చారు. అప్పుడు వారిని చూసి ఈ నెబుకద్నెజర్ చాటించిన మాట ఏమిటో చూడండి. ఏం చెప్పాడు? మళ్ళీ ప్రజలకు, ప్రజలారా, న్యాయాధిపతులాట, సంస్థానాధిపతులారా, మీరందరూ కూడా నా మాట వినండి. షద్రకు, మెషేకు, అబద్నెగోల దేవుడు తప్ప మరి ఏ దేవుడును రక్షించుటకు సమర్థుడు కాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక్కడే రక్షించగల దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే రక్షించగల సమర్థుడు, ఆయన ఒక్కడే. కనుక వారి దేవుడిని మీరు మాత్రం పూజించండి అని మళ్ళీ సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం చూడండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఎందుకు ఈ సందర్భం చెప్పి ఉన్నానంటే, జరిగినదే మళ్ళీ జరగబోతుందట. మునుపు జరిగినదే మళ్ళీ జరగబోతుంది. ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే, యేసుప్రభు భూమి మీదకి శరీరధారిగా రాక మునుపు 600 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దానియేలు కాలం, అది నెబుకద్నెజర్ పరిపాలించిన కాలం. ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఇది. యేసుప్రభు భూమి మీదకి రాక మునుపు 600 సంవత్సరములకు పూర్వం జరిగిన సంఘటన ఇది. అంటే ఇప్పుడు జరిగిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ 2600 సంవత్సరాల క్రితం పూర్వం జరిగినటువంటి పరిస్థితి మనం చదువుకున్నటువంటిది. 600 అని అంటే 2000 క్రితం వచ్చాడు కదమ్మా. అంటే అవి 1300, 1700, ఈ 2000 అంటే 3700 సంవత్సరాల క్రితం లెక్క అనుకుంటాం మనం ఇప్పుడు. అంతేనా? యేసుప్రభు భూమి మీదకి రాక మునుపు 600 సంవత్సరాలు అన్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు మనకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు మన లెక్క ప్రకారం. అంటే అవతల 600 సంవత్సరాలు, అంతే, 2600 సంవత్సరాల క్రితమే. అంటే అప్పుడు జరిగిన పరిస్థితి, అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి అంత్య దినాల్లో జరగబోతుంది. అంత్య దినాల్లో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దానికి సూచనలు అక్కడక్కడ నెరవేర్చబడుతున్నాయి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడినది చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనంలో, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు అన్నాడు. యేసయ్య భూమి మీదకి రాక మునుపు 600 సంవత్సరాల క్రితము ఏదైతే ఇలాంటి పరిస్థితి జరిగిందో, మళ్ళీ రాబోతున్న దినాలలో ఇలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి. ఒక చిన్న ఉదాహరణగా జ్ఞాపకం చేసుకోండి. మొన్నటి దినమందు మన భారతదేశంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఎదురైంది. మన ప్రధానమంత్రి మోడీ గారే ఒక పెద్ద గుడి కట్టించిండు. అందులో ఒక విగ్రహమును పెట్టిండు. అదేం విగ్రహము? దానికి ఒక పేరు పెట్టిండు, రాముడు అని. దానికి ప్రాణ ప్రతిష్ఠిత చేసిండట. ప్రాణ ప్రతిష్ఠిత అని ఒక ప్రతిష్ఠిత చేసిండు.
దానికి కూడా అన్ని దేశాల్లో నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. ప్రతి రాష్ట్రాల్లో నుంచి, ప్రతి ప్రాంతాల్లో నుంచి జనులందరూ కూడా అక్కడికి గుమిగూడి వచ్చారు ప్రాణ ప్రతిష్ఠితకు. ప్రాణ ప్రతిష్ఠిత అర్థం ఏంటిదంటే చనిపోయిన దాన్ని లేపవడమే ప్రాణ ప్రతిష్ఠిత. దానికి జీవం పోయాలి. జీవం పోసారా కదండి? ప్రాణ ప్రతిష్ఠిత అనంటే నిర్జీవమైన దానికి ప్రాణం పోయడమే ప్రాణ ప్రతిష్ఠిత. మరి దానికి ప్రాణ ప్రతిష్ఠిత జీవం పోసి దాన్ని లేపారా? అక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది ఈ పూజారులందరూ వచ్చారు, ఎంత పెద్ద హోమాలు చేశారు, ఎంత పెద్ద దానికి యాగాలు చేశారు, దాంట్లో ప్రాణం పోశారా? ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి, అయ్యా ఈ మనుషులు చచ్చిపోయాడు, ఈ మనుషులోకి ప్రాణం పంపించండి మీరు అని చెప్పినప్పుడు నిజంగా వారి మంత్రాల చేత, వారి శక్తి చేత ఆ వ్యక్తికి ప్రాణం పోసినట్టయితే, ఆ మనిషి లేస్తే వీళ్ళు ప్రాణ ప్రతిష్ఠిత చేయడానికి సమర్థులు అని మనము చెప్పుకోవచ్చు. అదే చేయలేకపోతే వారిలో శక్తి లేదు, లేపేవారు కాదు. ఒక చనిపోయిన మనిషినే లేపకపోతే ఇంకా దానికేం ప్రాణం పోస్తారు, దానికేం ప్రతిష్ఠిత చేస్తారు కదండి? ఆలోచన చేయాలి దేవుని పిల్లలారా, జనులారా. ప్రాణ ప్రతిష్ఠిత అని దానికి పేరు పెట్టి ప్రతిష్ఠిత చేసిండు మన మోడీ గారు కూడా. మంచిదే, కానీ దానిలోకి ప్రాణం వచ్చిందా? అది లేచి మాట్లాడిందా? అందుకనే చెప్పాడు, మనుషులు పశుప్రాయులాగా ఉన్నారు, వారు చేయిచున్నది ప్రాణము లేనిది మాయా స్వరూపాలు అన్నాడు. అది ముక్కుండియు చూడదు, ముక్కుండియు వాసన చూడదు, కన్నులుండియు చూడదు, చెవులుండియు వినది, నోరుండియు మాట్లాడదు అన్నట్టుగా అది ఒక నిర్జీవమైన వస్తువు చేత ఒక రూపాన్ని చేసి, ఆకారాన్ని చేసి దాన్ని నిలువబెట్టి దీనికి అందరూ సాగిలపడి నమస్కారం చేయండి అంటే అజ్ఞానులే చేస్తారు తప్ప జ్ఞానము కలిగిన వారెవరు కూడా దానికి చెయ్యరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జ్ఞానం కలిగిన వారే శద్రక మెష లాంటి వారు. మేము మా దేవునికి తప్ప మేము దేనికి నమస్కారం చేయమని నిలబడ్డారు. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో అపవాది దేవుడు చేసిన ప్రజలను, మనుషులను దేవుని వైపు చూడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేశాడట. ఏం చేశాడు? వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేశాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చూశారండి? ఏందట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిందట. ఇంకొక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి ఏ విధంగా దారి చూపెడతాడండి? వారిద్దరు పోయి ఏమవుతారట? గుంటలో పడతారు అన్నాడు యేసయ్య. గుడ్డివారు ప్రయాణం చేస్తూ వెళ్ళి ఇద్దరు గుంటలో పడతారు. కనుక ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేటువంటి ఒకటి ఉన్నది, సాతానుడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది కనుక ఆ గుడ్డితనము నుంచి వారు బయటకు రాలేదు, వెలుగుని కనుకొనకుండా ఉన్నారట. కనుక నా కింది వచనంలో చెప్తాడు చూడండి, 5వ వచనములో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కానీ గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు
మమ్మును గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి యేసు ప్రభు కూడా చెప్పాడు, యేషయ్య కూడా చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలోకి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు ఆయన. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అన్నాడు. హృదయానికి చీకటి వచ్చేసింది, కన్నులకు చీకటి వచ్చేసింది. ఇక వారు చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు. ఇప్పుడు అందరికీ తెలుసు, విశ్వానికి తెలుసు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు సమస్తమును సృజించిన వాడు అని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు గ్రహించకుండా వారి హృదయాలకు చీకటి వచ్చేసింది, వారి కన్నులకు చీకటి వచ్చేసింది. ఈ చీకటిని పట్టుకొని వారు చీకట్లో నడుస్తున్నారు కానీ వారు వెలుగులోకి రావడం లేదు. అంటే సాతానుడు చేసే అటువంటి విధానంలో ఈ యొక్క రాజులను వాడు పట్టుకుంటున్నాడు, అధికారులను పట్టుకుంటున్నాడు. రాబోతున్న దినాలలో వాని పని సులువుగా జరగాలంటే రాజులను లేపుకుంటున్నాడు, వాడు అధికారులను లేపుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము ఒక విషయం మీకు ఇక్కడ చూపిస్తాను, ఒక లేఖనాన్ని గ్రహించండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయంలోకి వస్తే ఎనిమిదవ వచనం చదువుతున్నాను, అంటే 7 నుంచి చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరములు ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. చూశారండి, ఎవరిని లేపుకుంటున్నాడట? గోగు మాగోగు వారిని లేపుకుంటున్నాడు. తర్వాత ఇంకెవరిని లేపుకుంటున్నాడట? రాజులను లేపుకుంటున్నాడు అన్నాడు. వాడు రాజులను పట్టుకుంటున్నాడు, అధికారులను పట్టుకుంటున్నాడు. ఒక సామాన్య మానవుణ్ణి పట్టుకుంటే వాని పని ఏమంతా ఆగలేదు. కానీ ఒక రాజుని పట్టుకుంటే ఆ రాజు మాట దేశంలోని ప్రజలందరూ వింటారు కనుక ఒక రాజుని పట్టుకుంటున్నాడు, రాజులను పోగు చేయిస్తున్నాడట వాడు. ఈ మాట 13వ అధ్యాయంలో అనుకుంటాను. చూడండి, 5వ వచనం. దంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరపని అధికారము దానికి ఏర్పాటైన గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడి వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చెవి గలవాడు వినుగాక అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినాలలో చివరి దినాలలో
వాడు చేయిస్తున్నటువంటి పని విధానం ఏంటిదంటే, రాజులను పట్టుకుంటే వాని పని సులువుగా జరుగుతుందని రాజులను పట్టుకుంటూ, అధికారులను పట్టుకుంటూ వాని పని భూమి మీద ఎక్కువగా జరిగించడానికి వాడు పూనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు అనంటే, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు కనుక యేసయ్య ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను అనేకుల రక్షణలోకి నడిపించుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఈ భారతదేశంలో నుంచే కాదండి, యేసును అంగీకరించిన వాడు ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నారు. 210 దేశాలు ఒకవేళ ఈ భూమి మీద ఉంటే, ఈ 210 దేశాలలో యేసయ్యను అంగీకరించిన ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రపంచ జనాభాలో లెక్కలోకి తీసుకున్నట్టయితే యేసయ్యని తెలుసుకొని ఆరాధించేవారు 3వ భాగం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రథమ స్థానము ఈ ప్రపంచంలో యేసును ఆరాధించే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు, మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు ప్రపంచ జనాభాలో. ఇంకా 3వ స్థానానికి వస్తే ఇంకా దాంట్లో బౌద్ధిస్టులు ఉన్నారు. చైనా దేశం అంతా బౌద్ధిస్టులదే. కొంతమంది సిక్కులు ఉన్నారు. తర్వాత మన భారతదేశంలో హిందువులు అనేవారు కొందరే ఉన్నారు, అందరూ లేరు అనుకోండి. ఈ భారతదేశంలో కూడా సిక్కులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనీయులు ఉన్నారు, బౌద్ధిస్టులు ఉన్నారు. తర్వాత పోతే హిందువులు అనేవారు ఉన్నారు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్టయితే, ఈ భారతదేశాన్ని హిందూ దేశముగా మార్చాలని మన నరేంద్ర మోడీతో పాటు ఆయా మంత్రులు అందరూ కూడా ఒక వ్యూహము కలిగి పని చేయిస్తున్నారు, ఒక వ్యూహముగా చేయిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో అందరు ముస్లింలు, ఎక్కడ అందరూ అన్ని దేశాలకు మన దేశానికి పేరు ఒకటి రావాలి, హిందూ దేశమని. హిందువులు మాత్రమే ఉండాలి, ఇక క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు, ఇక వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు, మనమే హిందువులంగా ఉండాలి, మనకు మనోధర్మశాస్త్రం మళ్ళీ ఉండాలి, మన మనోధర్మాన్ని మనం పాటించే విధంగా వాళ్ళు ప్రభుత్వాలను చేయాలని ఒక వ్యూహంతో పన్నాగంతో వారు కలలు కంటున్నారు. కానీ రాజ్యాధికారం ఇచ్చేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళొక్కసారి వాళ్ళు గెలిస్తే మాత్రమే తప్పకుండా మన రాజ్యాంగాన్ని తీసేసే పరిస్థితి ఎదురవుతుంది. మనకు అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, ఇంకా మనోధర్మ శాస్త్రాన్ని మనం పాటించవలసిందిగా ఉంటామట. అది అలా వ్యూహము ఒకటి నడుస్తుంది. కానీ దేవుడు అలాంటి ఒప్పుకునే వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ప్రజల క్షేమాన్ని కోరుకునే దేవుడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ దించాలో ఆయనకు బాగా తెలుసు. కనుక రాబోతున్న దినాలలో కూడా ఇవన్నీ షాంపెలే. కానీ రేపు ప్రపంచ రాజుగా మరి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ ప్రపంచ రాజుగా రాబోతున్న వ్యక్తే మళ్ళీ అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు రేపు మళ్ళీ ప్రపంచాన్ని పరిపాలించుకోబోతున్నాడు. నెబుకద్నెజర్ ఏ విధంగా ప్రపంచాన్ని పరిపాలించి ప్రతిమను చేయించి పెట్టి అందరినీ సాగిలపడి నమస్కారం చేసినట్టుగా ఈ చివరి దినాలలో ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు మళ్ళీ వాడు చేసే పని ఏంటిదంటే, 2 విధాలుగా మనుషులని మళ్ళీ పాపములో పడేయాలి. 2 విధాలుగా మనుషులని దేవుని నుంచి తప్పించాలి, సత్యము నుంచి తప్పించాలి అని చెప్పి 2 పద్ధతులు తీసుకురాబోతున్నాడు. ఒకటిదేమో 666 అనే ముద్ర తీసుకొచ్చి పెడతాడు. ఈ 666 ముద్ర వేయించుకుంటేనే నా దేశంలో నా అధికారం కింద ఉన్న ప్రజలకు నేను అన్ని వసతులు నేను కల్పిస్తాను, ఎవరైతే వేయించుకోరో వారికి నేను ఏమి కూడా ఇయ్యను అని ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. రెండవది,
ఈ యొక్క ముద్ర పక్కకు పోయిన తర్వాత వాడు కూడా ఒక ప్రతిమను తీసుకొచ్చి పెడతాడట. మళ్ళీ మీరు వేయించుకుంటే ముద్రనే వేయించుకోండి, ఒకవేళ ముద్ర వేయించుకోకపోతే ఈ ప్రతిమ కన్నా నమస్కారం చేయండి అని ఒక ప్రతిమను తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఆ ప్రతిమ మాట్లాడుతుందట. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల పాటు ఏ ప్రతిమ మాట్లాడలేదు, కానీ రేపు వాడు నిలబెట్టిన ప్రతిమ మాట్లాడుతుంది. రేపు వాడు నిలబెట్టిన ప్రతిమ మాట్లాడుతుంది. ఆ ప్రతిమ మాట్లాడుతుంటే అది టెలికాస్ట్ అవుతుంది. ఇంటర్నెట్లో చూస్తాం, మనుషులందరూ చూసి ఆశ్చర్యపోయి ఆ ప్రతిమకు నమస్కారం చేయడం మొదలు పెడతారు. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అది ఆ మొదటి క్రూరమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఈ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి మనుషునికి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని అతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, ఆ ప్రతిమకు ప్రాణం వస్తుంది, ఆ ప్రతిమ మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదన్నా ప్రతిమలు మాట్లాడినాయంటే ఏది మాట్లాడలేదు. మనుషులను ఎక్కడ మోసపుచ్చుతాడో సాతానుడు వానికి బాగా తెలుసండి. మనుషులను ఏ విధంగా మోసం చేయాలో వానికి బాగా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఈ విషయము తెలియకపోతే ఈరోజు అద్భుతాల మీద, ఆశ్చర్యాల మీద, స్వస్థతల మీద మనసు కలిగి అనేక క్రైస్తవ్యం ముందుకెళ్తుంది. అనేక మంది పరిగెత్తుకుని వెళ్తారు. దేని కొరకు? అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు ప్రజలు పరిగెత్తుకొని వెళ్తారు. కనుకనే అది సాతానుకు గుర్తెరిగే వాడు కూడా అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుని సంఘమును పాడుచేసి మళ్ళీ ప్రతిమకు నమస్కారం చేసే విధంగా, ముద్ర వేయించుకునే విధంగా వాడు ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చే విధంగా చేస్తాడట ఈ అబద్ధ ప్రవక్త. దాన్ని చూసి ఏమనుకుంటారు క్రైస్తవులు? అబ్బో, అలనాడు ఆకాశములో నుంచి అగ్ని దించింది ఒక ఏలియానే, కనుక ఇప్పుడు ఏలియా వచ్చాడు అనుకుంటారు. అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేసి చూయిస్తాడు, మహత్కార్యములు చేసి చూయిస్తాడు. ఆ మహత్కార్యాలను చూసి, ఆశ్చర్యకార్యాలను చూసి నిజంగా ఇతడు దేవుని ప్రవక్తనే అనుకుంటూ వాని వెంబడి వెళ్ళిపోతారు అనేక మంది ప్రజలు. అబద్ధ క్రీస్తేమో ప్రతిమను వేయించుకోండి అని, ముద్ర వేయించుకోమని వాడు బలవంతం చేస్తాడు. అంతేకాకుండా ఈ ప్రతిమకు నమస్కారం చేయండి అని చెబుతుంటా అంటాడు. ఈ ప్రతిమకు నమస్కారం చేయకని వాడిని నేను చంపేస్తానని చెప్తాడు. అప్పుడు ఆ ప్రతిమ మాట్లాడుతుంది. ఆ ప్రతిమ దాంట్లోకి ప్రాణం వస్తుందట. సాతానుడు ఎంత కుయుక్తిగా ఆ పని చేస్తున్నాడంటే, ఎంతో ప్రజలని, దేవుని సంఘాన్ని పూర్తిగా మళ్ళీ వాని వశంలోకి తీసుకోవడం కొరకు అంత్య దినాల్లో, చివరి దినాల్లో వాడు వేసే చివరి ఆయుధం ఇది.
కనుక దేవుని సంగమా, ఆ ప్రతిమ మాట్లాడినప్పుడు మనం బతికుంటే చూస్తాం. ఒకవేళ వాడు వచ్చేది మనం చూస్తాము, వాడు నిలవబెట్టేది చూస్తాము. ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఇప్పుడు మనకు గుర్తు రావాలి ఇవన్నీ. ఆ తెలిసినప్పుడు మనం చేయవలసిందంటే శద్రక్ మెషక్ అబేద్నెగో లెక్కనే నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు పెట్టిన మేము ప్రతిమకు నమస్కారం చేయము, నువ్వు పెట్టిన 600 ముద్ర మేము వేయించుకోము అని వానికి ఎదురు తిరిగే వారంగా ఉండి నిలబడి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన రక్షణను కాపాడుకోవాలి. వాళ్ళే నిజమైన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు ఎవరయ్యి అంటే దేవుని వాక్య ప్రకారము నడుచుకున్న వారే క్రైస్తవులు. దేవుని వాక్యము తెలుసుకొని దాని ప్రకారం జీవించిన వారమే నిజమైన దేవుని బిడ్డలము. ఆ శద్రక్ మెషక్ అబేద్నెగోలు తన పితరులకు ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞకు లోబడి రాజు పెట్టించిన ప్రతిమకు కూడా నమస్కారం చేయకుండా రాజు మనసుని మార్చే విధంగా వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో మనం కూడా ఇలాంటి విగ్రహాలు ఇంకెన్నో ప్రతిష్ఠిత చేయడానికి పూనుకుంటుంది మన గవర్నమెంట్. ఇప్పుడు మొన్నటి దినమందు రాముణ్ణి ప్రతిష్ఠిత చేసిండ్రు. ఇంకా కొంతకాలానికి అప్పుడు అయోధ్యలో జరిగిపోయింది. రేపు మళ్ళీ జరగబోయేటప్పుడు ఇంకొక విగ్రహం ప్రతిష్ఠిత చేయబోతున్నారు. అది కృష్ణుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠిత చేయబోతారట. మళ్ళీ ద్వారకలో మరి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిత చేయబోతుంది మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్. అంటే ప్రజలను ఎటువైపు తిప్పుతున్నారు వీళ్ళు? విగ్రహాల వైపు తిప్పుతున్నారు. ప్రతిమల వైపు తిప్పి వాటికి పూజించి నమస్కారం చేయండి అని చెప్పడానికి తిప్పుతున్నారు. కనుక జీవము కలిగిన దేవుని పిల్లలు, దేవుని సత్యమును తెలుసుకున్న పిల్లలు, ఏ కాలములో ఈ రాజులే కాదు, ఏ రాజులు వచ్చి పెట్టినా, ప్రపంచ రాజు వచ్చి ఏ విగ్రహం పెట్టినా, ఏ ప్రతిమను పెట్టినా దానికి ఎవ్వరు కూడా నమస్కారం చెయ్యరు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం నమస్కారం చెయ్యం కనుకనే, మనం ఆ రాజ్యాన్ని ధిక్కారం చేస్తాం కనుకనే మా దేశంలో క్రైస్తవులు ఉండొద్దు, ముస్లింలు ఉండొద్దు. ఇదొక గూడు పుట అని జరుగుతుంది ఇన్నర్లో. ఎందుకంటే మనోధర్మశాస్త్రం మనుషులు రాసింది, దేవుడు రాసింది కాదు. కానీ మన పరిశుద్ధ గ్రంథము దేవుడు రాసింది కనుక, దేవుడు రాసిన గ్రంథాన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు కనుక మనం చెప్పినది వాళ్ళు వినరు అనుకుంటారు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. వాడు ఇక్కడనే కాదు, ప్రతి వీధిన గుళ్ళు కట్టిస్తాడట. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోకి రండి, 16వ అధ్యాయంలో ఆ ఒక్క మాటను కూడా మీకు చూయించాలి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు ముందుగానే ఈ విషయాన్ని మనకు రాయించి పెట్టాడు. ఇలా జరుగుతుంది అని ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్తకు ఈ విషయాన్ని తెలియజేశాడు. చూడండి 24వ వచనము. నీవు వీధిన గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి అన్నాడు. చూశారండి, వీధిన ఇలాగూ గుళ్ళు కట్టబడుతున్నాయండి. ఇప్పుడు ఎక్కువగా ఈ విగ్రహారాధన అనేది మన భారతదేశంలోనే జరుగుతుంది. కానీ ఏ దేశాలలో ఇంతగా విగ్రహారాధన జరగడం లేదు. ఎందుకు అనంటే ఆ వేరే దేశాలలో ఉన్నటువంటి వారు ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కానీ మన భారతదేశంలోనే ఎక్కువగా విగ్రహారాధన జరుగుతుంటే సాతానుడు మన భారతదేశంలో ఉన్న జనాభా, ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అందులో చైనా దేశపు జనాభా మన భారతదేశపు జనాభా కలిస్తేనే ఇంచుమించు 400 కోట్ల జనాభా ఎంత ఉన్నారట. అంటే 200 దేశాలు కలిగిన జనాభా ఒక ఎత్తు అయితే, ఇటు భారతదేశము చైనా దేశము 2 దేశాలు కలిస్తే ఇంచుమించుగా అంటే దగ్గర 400 కోట్లు 350 కోట్ల జనాభా ఉన్నారు. కనుక
ఈ ప్రపంచమంతా లేకున్నా మంచిదే, ఒక భారతదేశం చైనా దేశం నాకు గుప్పిట్లో ఉంటే చాలనుకుంటున్నాడు సాతానుడు. కనుక చైనా దేశంలోనేమో గౌతమ బుద్ధుని పెట్టిండు, వాళ్ళ బౌద్ధిస్టులు ఎక్కువ. మన భారతదేశంలోనేమో రకరకాల విగ్రహాలు పెట్టి పూజ చేయించుకునే విధంగా మన ప్రజలని దేవుడు సృజించిన ప్రజలను దేవునికి ఆరాధన చేయకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయే విధంగా చేసి సృష్టమును పూజ చేసేదానికి తీసుకెళ్తున్నాడట. సృష్టమును అంటే దేవుని చేత సృజించినటువంటి వస్తువులనే ఒక రూపములుగా చేయించి, ఒక ఆకారములుగా చేయించి, వాటికి సాగిలపడే విధంగా వాడు తయారు చేపిస్తున్నాడు ఈ అపవాది. కనుక అందరి హృదయాలలో చీకటితో నింపబడ్డది. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇది చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది అంటున్నాడు కనుక. రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. చూశారండి, ఎవరాట వీరు? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపులుగా మార్చారట. దేవుని చేత సృజించబడిన మనుషులు మనల్ని అందరినీ ఆయనే సృజించి లోకానికి పంపించి మనకు జీవాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి లోకానికి పంపిస్తే మనమేం చూస్తున్నాం? ఈ లోకానికి వచ్చి పురుగుల యొక్కయు, జంతువుల యొక్కయు, మనుషుల యొక్కయు ఇలాంటి రూపాలను మార్చి వాటిని మనము దేవుళ్ళుగా చేసి, జీవం లేని వాడికి దేవుళ్ళుగా చేసి వాటిని పూజిస్తున్నామట. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజించే స్థితికి దిగజారిపోయాడు మనుషుడు. కనుక దేవుని బిడ్డలారా, సృష్టికర్తను తెలుసుకోనండి. నిన్ను సృజించిన దేవుణ్ణి ఆరాధించండి, నిన్ను సృజించిన దేవుణ్ణి గణపరచండి, నిన్ను సృజించిన దేవుని మీద మీ మనసు పెట్టండి. ఏ దేవుడు నిన్ను ఈ భూగ్రహం మీదకి పంపించాడు, ఏ దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు నీకు ఆత్మనిచ్చాడో ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆయన సంతోషపడతాడు, మహిమపరచబడతాడు. ఆయన ద్వారా నీకు మేలు కలుగుతుంది, ఆయన ద్వారా నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యంలో యుగ యుగాలు మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో ఉండగానే నీవు చేసిన అపవిత్రత, పాపమును, డాగులు, మచ్చలన్నీ ఆయన ముందట అడిగి ఒప్పేసుకొని, అయ్యా నేను తెలియక తప్పు చేశాను, నా దోషాలు నా పాపాలు క్షమించయ్యా, నా శిక్ష నా పిల్ల మీదకి రానియకయ్యా, నాకు నిత్య జీవాన్ని అని ఏసయ్య ఒక్కడే నిత్య జీవం ఇచ్చే దేవుడు గనక ఆయన యుద్ధకు వచ్చి నిత్య జీవం కొరకు మనం ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.